దీంట్లోకి ఇప్పుడు ఈ పీస్ తీసుకుని కొంచెం పీస్ పెట్టుకుని 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా జీరిన ఉల్లిపాయ ముక్కలు అలా పెట్టుకుని హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నాను. మంగళగిరిలో అతి తక్కువ రేటుకే అద్దిరిపోయే పలావ్ దొరికే ఒక ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. అదే ఆంధ్ర తస్లీం పలావ్. ఇక్కడ చికెన్తో చాలా అంటే చాలా వెరైటీస్ పలావ్స్ ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా అద్దిరిపోయే చికెన్ పలావ్స్ టేస్ట్ చేసేద్దాం రండి. ఈ ఆంధ్ర తస్లీం పలావ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 50 రూపాయల నుంచే మనకి క్రేజీ ఐటమ్స్ అన్నీ కూడా లభిస్తాయి అనమాట. చికెన్ జాయింట్ వచ్చి 50, చికెన్ బాడీ పీస్ అని ఉంటుంది ఇక్కడైతే, అది చాలా స్పెషల్, అది కూడా 50. చికెన్ రెక్క 50, చికెన్ లివర్ 100 గ్రామ్స్ 50. అలా చాలా వరకు 50 రూపాయల్లోనే మనకి పకోడీ కూడా ఉంటుంది. ఇక పలావ్స్ విషయానికి వచ్చేసరికి ప్లెయిన్ పలావ్ వచ్చి 50 రూపాయల నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. గుడ్డుతో అయితే 60, చికెన్ కర్రీ మళ్ళీ అందులో గుడ్డుతో ఇస్తారు, అది 90. చికెన్ జాయింట్ ప్లస్ గుడ్డుతో అయితే 110 రూపాయలు, చికెన్ బాడీ పీస్ గుడ్డుతో అయితే 110 రూపాయలు, చికెన్ రెక్క ప్లస్ గుడ్డు అది కూడా 110, చికెన్ లివరు గుడ్డుతో అయితే అది 110, చికెన్ కందనకాయలు గుడ్డు 110, అలాగే చికెన్ బోన్ పకోడీ గుడ్డు అది కూడా 110, చికెన్ బోన్లెస్ పకోడీ గుడ్డుతో అది కూడా 110 అనమాట. ఇట్లా 50 రూపాయల నుంచి మొదలుపెట్టి 100, 110 వరకు కూడా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా, చికెన్ ఐటమ్స్ కానీ లేదంటే పలావ్స్ కానీ ఇవన్నీ కూడా బడ్జెట్లో దొరుకుతాయి. మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. అదే ఈ ఆంధ్ర తస్లీం స్పెషాలిటీ. అన్నగారు నమస్కారం. ఏం పేరు అన్నగారు మీ పేరు? మొహమ్మద్ బాజీ గారు ఏంటంటే మంచి బడ్జెట్లోనే, అంటే 50 రూపాయలకి ప్లెయిన్ పలావ్ దగ్గర నుంచి మొదలు పెట్టారు. చాలా బడ్జెట్లోనే మళ్ళీ చికెన్ పకోడీ కానీ. ఏంటి ఎంతకాలం అయింది ఈ ఆంధ్ర తస్లీం పలావ్ పెట్టి? ఏంటి మీ స్పెషాలిటీ? ఏం లేదు, అంతా మామూలు. ఎంతకాలం అవుతుంది పెట్టి? 15 years అవుతుంది. 15 ఏళ్ళు అవుతుంది. ఏంటండి మీ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏం లేదు, అంతా మొత్తం అంతా ఒకటే. ఓన్గా తయారు చేసుకుంటాం కాబట్టి. అంటే మీ దగ్గర చాలా స్పెషల్గా అదే ఏంటది బాడీ పీస్ ఏమేమి ఉంటాయండి మీ దగ్గర చెప్పండి. పేర్లు భలే ఉన్నాయి. చికెన్ బాడీ, చికెన్ వింగ్, చికెన్ లెగ్, బోన్లెస్ పకోడీ, బోన్ పకోడీ, మొత్తం ఏ టు జెడ్ చికెన్. అసలు పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా. చికెన్ జాయింట్, చికెన్ బాడీ పీస్ అంటే ఏంటంటే అసలు బాడీ పీస్ ఎలా వస్తుంది? అది కూడా చికెన్ బాడీ అంటే ఇది అలా పైకి చూపించండి. చికెన్ బాడీ, చికెన్ లెగ్, వింగ్ పీస్ అండి. ఏదైనా ఈచ్ 150 రూపీస్ పీస్. ఏదైనా కొంచెం అంటే షేపులు డిఫరెంట్ ఉన్నాయి కానీ టేస్ట్ ఒకటే ఉంటుంది. ఒకటే టేస్ట్ అండి మొత్తం. ఐటమ్ తేడా అంతే. 2 times డీప్ ఫ్రై చేస్తున్నట్టున్నారు. 3 times అండి. 3 times అవుతుంది. ఓకే ఓకే. 1 time అక్కడ, ఇంకో టైం అక్కడ లాగుతాం, మళ్ళీ మీకు ఇచ్చిన ఒకసారి చేసిస్తాం. ఓకే ఓకే. అది మంచి KFC కొంచెం ఆ టచ్ ఉన్నట్టుంది, అంటే టేస్ట్ డిఫరెంట్. అది వేరులేండి, అది అక్కడ అంటే కంపారిజన్ ఏం కాదులేండి. అంటే 2 కర్రీ పుట్టింగ్ చెప్పారండి. ఇప్పుడు ఎక్కడైనా బిర్యానీ తిన్నాం అనుకోండి, అవి మామూలుగా స్మూత్ పీసెస్ ఉంటాయి రెగ్యులర్గా. మీ దగ్గర ఎట్లా అంటే ఎక్కడ స్టైల్ అనేది ఎక్కడ చూడలేదు ఇలాంటిది? అంటే మాది ఓనండి, స్టైలే ఉంటుంది అంటే డిఫరెంట్గా పెట్టారు అంతే. ఎంతండి ఒక పలావ్ ఎంత మీ దగ్గర? ఒక పలావ్ వచ్చి ఒక పీస్, ఒక పలావ్ 100 రూపాయలండి. ప్లేన్ అయితే 50 రూపాయలు. ఓకే. ఎగ్గుతో అయితే 60. చికెన్ పీస్ ఏదన్నా వేసుకోవచ్చు, ఒక పీసు. స్నాక్స్ ఐటమ్ ఏదన్నా వేసుకోవచ్చు, 110 రూపీస్. ఎగ్ వేస్తే ఎగ్ వద్దంటే 100 రూపీస్. ఎగ్ ఉంటే 10 రూపాయలు పెరుగుతుంది, ఎగ్ లేదనుకుంటే 10 రూపాయలు అంతేనండి. కర్రీ పలావ్ కూడా ఏదో ఉన్నట్టుంది. కర్రీ చికెన్ కర్రీ అంటే పీసెస్ 3 వస్తాయి, ఒక ఎగ్ వస్తుంది 90. అందులో కూడా ఎగ్ వద్దంటే 80. ఇప్పుడు చికెన్ పకోడీ కదా ఏంటంటే అది ఎప్పటి నుంచి ఉంటుంది? అంటే ఓన్లీ ఈవినింగ్ ఏమైనా ఉంటుంది? లేదండి, కంటిన్యూ. ఇంకా మధ్యాహ్నం 12 స్టార్ట్ చేస్తాం, 11:30 వరకు ఉంటాం. మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు. మధ్యాహ్నం కూడా ఉంటుంది పకోడీ. మధ్య రన్నింగ్ అండి, ఫుల్ రన్నింగ్ అంతా. ఓకే ఓకే. ఇంకేం చెప్పారు? పకోడీ అంటే జనరల్ గా ఈవినింగ్ అమ్ముతారు కదా అనుకున్నా. లేదండి, మరి కంటిన్యూగా ఉంటుంది. అది పకోడీ అనేది సెపరేట్ ఏం కాదు కదండి, అది దాంట్లో రైస్ తో పాటే చికెన్ పకోడీతోనే పలావ్ మళ్ళీ కావాలంటే ఆ పీసెస్ కూడా. ఓకే అండి, ఓకే బాగుంది. ఎక్కడండి అడ్రస్? ఎక్కడ కరెక్ట్గా?
ఇది గౌతమ్ బుద్ధ రోడ్ అండి, గౌతమ్ బుద్ధ రోడ్డు, మంగళగిరి. పార్కోడ్ ఆపోజిట్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్. ఓకే అండి, ఓకే, రైట్ అండి. మంగళగిరిలో మోస్ట్ అండ్ మాస్ ఫేమస్ ఆంధ్ర తస్లీం హోటలు. ఇక్కడ చాలా బాగా ఫేమస్. ఈ మాస్ పలావ్కి ఎంత క్రేజ్ ఉందంటే మామూలు క్రేజ్ కాదనమాట. ఇట్లా లెగ్ పీసులు ఇస్తారు, లేకపోతే బాడీ పీస్ అని ఇస్తారు. వీటికి ఉండే క్రేజ్ ఉంటుందండి బాబు. ఎందుకంటే దీన్ని 2 సార్లు రోస్ట్ చేస్తారు ఆయిల్లో వేసి. భలే చక్కగా క్రిస్పీ లుక్, అంటే మనకి దగ్గర KFC లుక్ కనిపిస్తుంది అన్నమాట ఇది. ఇకపోతే బిర్యానీ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ రైస్తోనే ఉంటుంది బిర్యానీ, బట్ అరోమా మాత్రం అదిరిపోద్ది. మనకి ప్రతి పలావ్లోనే ఒక గుడ్ కామన్ అనమాట. ఇక్కడ చాలా బడ్జెట్లో ఉంటుంది. మనకి 50 రూపాయల నుంచి కూడా ఇక్కడ చికెన్ పకోడీ దొరుకుతుంది, లేదంటే ఈ బాడీ పీస్ దొరుకుతుంది. ఈ బాడీ పీస్ని మంచి వేపినప్పుడు చూస్తుంటే భలే, అక్కడ వేపుతున్నప్పుడే మంచి నోరు ఊరిపోతుంది. ఫస్ట్ ఒకసారి వేపి మళ్ళీ దాన్ని చితక్కొట్టి దాన్ని మళ్ళీ వేపి దాని మీద ఇట్లా కారం చల్లిస్తారు. ఆ ప్రాసెస్ చూస్తుంటేనే మనకి ఖచ్చితంగా నోరు ఊరుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన చాలామంది మాత్రం ఈ బాడీ పీస్ని మాత్రం విడిగా అయినా సరే, అంటే అందరూ పలావ్ తింటారా లేదా అని సెకండరీ థింగ్, కానీ ఇక్కడ పలావ్ కంటే కూడా ఈ బాడీ పీస్కి మాత్రం చాలా అంటే చాలా క్రేజ్ ఉందండి. ముందైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ముందైతే తింటూ మాట్లాడుకుందాం. జాయింట్ పైనంతా క్రిస్పీగా, లోపల కూడా చికెన్ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో మీకు అర్థమవుతుంది. అదిగో ఎంత స్మూత్ ఉందో చూసారా. వాట్ ఏ టెండర్, బట్ టెండర్ లుక్ అట్ ద సేమ్ టైం క్రిస్పీ లుక్ ఎరక్కొట్టేసినాయి. తింటుంటే ముందే మొక్క తినేదిలా ఉన్నాను. ఫస్ట్ ప్లెయిన్ పలావ్ ఒక ముద్ద పెట్టుకుందాం, ఎట్లా ఉందో తెలుస్తుంది. ఒక మాస్ అరోమా, అంటే మాస్ ఫ్లేవర్తో భలే కమ్మగా చితకొడేశారు. దీంట్లోకి ఇప్పుడు ఈ పీస్ తీసుకుని కొంచెం పీస్ పెట్టుకుని 2 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా జీరిన ఉల్లిపాయ ముక్కలు అలా పెట్టుకుని గత 15 ఏళ్ళుగా ఈ మంగళగిరిలో ఇంత క్రేజ్ ఏంట్రా అనుకున్నాను. తింటుంటే తెలుస్తుందన్నమాట. మనకి రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. ఒక మనిషికి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా సరిపోద్ది. మనకి ఇట్లా అంటే ప్లెయిన్గా అదే అంటే గ్రేవీలు ఇలాంటివి లేకుండా తినడం కొంతమందికి అలవాటు ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే కర్రీ పలావ్ ఉంది ఇక్కడ, చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీతో ఆ పలావ్ చెప్పుకుంటే బాగుంటుంది. అసలు ఈ బాడీ పీస్ సంగతి ఏంటో చూద్దాం. తగ్గ కారం అది చల్లిస్తారు దీనికైతే, విడిగా కూడా తీసుకోవచ్చు. జాయింట్ పీస్ అయినా బాడీ పీస్ అయినా టేస్ట్లో మాత్రం అలాంటి చేంజ్ లేదు. అంటే దాని సైజు ఆకారం కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే, బట్ టేస్ట్ ఒకటే. దాని మీద కారం చల్లుకుంటే మాత్రం ఆ స్పైసీ యాడ్ అవుతుంటే ఆ క్రిస్పీ, ఆ స్పైసీ, కమ్మదనానికి భలే ఫ్లేవర్ వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా తినే పలావులు కాకుండా కొంచెం క్రిస్పీ టచ్ ఉన్న పలావ్ ఇది. చాలా బాగుందండి. బడ్జెట్లో ఈ రేంజ్లో టేస్ట్ అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఇలాంటి మంచి రెగ్యులర్ రైస్కే మంచి అరోమా తెప్పించేశారు. చికెన్ పీస్ లేకుండా 50 రూపాయలకి వాళ్ళు ఇచ్చే ఆ పలావ్ రైస్ తీసుకున్నా కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది. రైస్లోనే ఆ అరోమా బాగుంది.
సో ఎప్పుడో చేయాలి ఈ ఆంధ్ర తస్లీం పలావ్ గురించి, బట్ టైం కుదరక చేయలేకపోయాను. కానీ నాలుగు కుదిరింది. ఒక మంచి టేస్ట్ అయితే చూశాను. గౌతమ్ బుద్ధ రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్ మంగళగిరి. ఆ రోడ్లోనే ఈ పలావ్ సెంటర్ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా. డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెడతాను, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మంచి అరోమా కలిగిన కరకరలాడే పలావ్. దీంట్లోకి వీళ్ళు అంటే కట్ట గోంగూర కూడా సర్వ్ చేస్తారు, అది కూడా ఉంటుంది. నాకు ఎందుకో అవి లేకుండానే టేస్ట్ బాగున్నట్టు అనిపించింది. మరి ఆ టేస్ట్ కొంచెం వేసుకుందాం, అవి కూడా ట్రై చేసేద్దాం. ఉండండి. సేర్వా వేసాం, సేర్వా కూడా కొంచెం లుక్ అయితే బాగుంది. టేస్ట్ చూద్దాం. ఓకే, బట్ సేర్వా కన్నా నాకు ఎందుకో ఆ రెగ్యులర్ ఫ్లేవర్ మిస్ అయిపోతే నచ్చదండి. అందుకే చాలా చోట్ల ఈ సేర్వాలు రైతాలు ఇవి ఎందుకు కొంచెం అవాయిడ్ చేస్తాను. ఇక్కడ కూడా నాకు రెగ్యులర్గా ఆ పలావ్ రైస్ ఉట్టి తినేసినా చాలా కమ్మగా ఉంది, ఆ చికెన్ పీస్తో అయినా చాలా బాగుంది. ఈ గుంటూరు జిల్లాలో ఆ పులుపు తగలకపోతే మేబీ నచ్చదనుకుంటాను. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఈ అంటే కట్ట కానీ లేకపోతే ఈ సేరువాలు కానీ ఉన్నా కానీ గోంగూర మాత్రం కంపల్సరీ ఉంటుంది గుంటూరు జిల్లాలో. పుల్లగా కొంచెం ఆ పులుపు టేస్ట్ అవుట్ వస్తుంది, ఆ కమ్మదనానికి యాడ్ అవుతుంది, బాగుంటుంది. అట్లా పుల్లగా కొంచెం ఆ కమ్మగా తినాలనుకునే వాళ్ళకి ఈ గోంగూర వేసుకుని ఈ కమ్మటి పలావులో తింటే బాగుంటుంది. నాకు మాత్రం చెప్పిన ఆ ప్లెయిన్ పలావ్, ఆ కరకరలాడి చికెన్ ముక్క పెట్టుకుంటే ఉందండి ఇక్కడ ఆంధ్ర తస్లీం పలావ్లో. దీని అమ్మ జీవితం ఎరక్కొట్టేసింది. ఇది ఓవరాల్గా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి ఆంధ్ర తస్లీం పలావ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.